తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ గడువును సుప్రీంకోర్టు మరో వారం పొడిగించింది. మరోవైపు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ట్యాపింగ్ వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డారన్న కోణంలో కొత్త టీం దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన దాదాపు 21 నెలల తర్వాత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుంది. సిట్కు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో మరో 9 మంది పోలీసు అధికారులతో ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరినే సిట్ దర్యాప్తు అధికారిగా నియమించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 6 నిందితుల్ని గుర్తించగా తాజా దర్యాప్తులో ఇంకా ఎవరు బయటకొస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో గుబులు రేపుతోంది. ఇప్పటి వరకు సమర్థులైన అధికారులు దర్యాప్తు చేసినా ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం, అలాగే విచారణ చాలా ఆలస్యం కావడంతో నూతన సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వాస్తవానికి వారం క్రితమే సిట్ పై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని ఇందులోకి తీసుకోబోయే అధికారులతో 1-2 సార్లు చర్చించి నూతన సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ప్రభుత్వం సిట్ ను ఆదేశించడంతో ఆ దిశగా సిట్ ఆల్రెడీ ముందడుగు వేస్తోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడటం ద్వారా బీఆర్ఎస్ కు భారీగా లబ్ధి చేకూరినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది మార్చి 10న పంజగుట్ట పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. ఆ కేసు దర్యాప్తును హైదరాబాద్ అప్పటి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. ఆయన తర్వాత సిపిగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ కూడా కేసు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అయితే ఆ సమయంలో హైదరాబాద్ వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ స్వయంగా కేసు విచారణ చేసి ముందుకు తీసుకువెళ్లారు. డీసీపీ విజయ్ కుమార్ తో పాటు ఏసీబీ వెంకటగిరి దర్యాప్తు చేపట్టారు. అప్పట్లోనే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీబీ ప్రణీతరావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారిని విచారించిన క్రమంలోనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి 90 రోజుల్లోనే కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు మరో నిందితుడు శ్రవణ్ రావు అమెరికాలో తలదాచుకోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి రప్పించారు. వారిని రప్పించినా కేసులో పెద్దగా పురోగతి లేదు. హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన వ్యవహారంపై దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఒక టీం ఇన్వెస్టిగేషన్ చేయాలని ప్రభుత్వం భావించి నూతన సిట్ ను ఏర్పాటు చేసింది. ఏర్పాటైన సిట్ ఇప్పటి వరకు వెలుగు చూడని సంచలన విషయాలతో పాటు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిట్ టీమ్స్ కి ప్రభుత్వం టాస్క్ అప్పగించింది. దీంతో ఈ సిట్ లో 9 మంది అధికారులు ఉన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో రామగుండం సిపి అంబరి కిషోర్ జా కూడా సిట్ లో ఉన్నారు. గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్దిపేట సిపి విజయ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో ఆయన్ను కూడా సిట్ లో చేర్చారు. మంచి దర్యాప్తు అధికారిగా పేరున్న మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితో పాటు 2 అడిషనల్ ఎస్పీలతో పాటు మరో 3 డీఎస్పీలను సిట్ లో చేర్చారు.